5.2 సబ్ సెక్టార్ వైజ్ తెలంగాణ గ్రోత్ విత్ ఇన్ ఇండస్ట్రీ సెక్టార్ ఫర్ ఇయర్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కంపేర్డ్ టు 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎట్ కరెంట్ ప్రైజెస్. ఏమంటున్నారంటే ఇక్కడ 2 ఇయర్స్ సంబంధించిన అంశాలు ఇచ్చాడండి. గ్రోత్ రేట్ అంటున్నాడు. మీకు గ్రోత్ రేట్కి సంబంధించి మీరు పార్ట్ 1 పార్ట్ 2 క్లాసెస్లో మనకి గ్రోత్ రేట్ ఎలా వస్తుందో మనం మాట్లాడుకున్నాం. గ్రోత్ రేట్ రావాలి ఇయర్ది అంటే ప్రీవియస్ ఇయర్ డాటా తోటి మనము కంపేర్ చేసుకొని గ్రోత్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తామనేది అక్కడ మాట్లాడుకున్నాం. ఓకేనా, రైట్. ఇక్కడ ఏమంటున్నాడు 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కరెంట్ ప్రైజెస్ ఏమంటుండో ప్రస్తుత ధరల ప్రకారము 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనగా ముందస్తు అంచనాల ప్రకారము ఇండస్ట్రీ సెక్టార్కి సంబంధించి పరిశ్రమల రంగానికి సంబంధించి పరిశ్రమల రంగంలో ఉన్న అనుబంధ రంగాలు సబ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గ్రోత్ రేట్స్ విలువలు ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపిలో పరిశ్రమల రంగంలోని అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేట్లు గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీస్ యొక్క సబ్ సెక్టార్ గ్రోత్ రేట్స్ కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఎలా ఉన్నాయి అనేది క్వశ్చన్ వస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది మనకి మొన్న రీసెంట్గా నిర్వహించిన గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్లో ఇండస్ట్రీ సెక్టార్కి సంబంధించిన సబ్ సెక్టార్స్ యొక్క గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది. కాబట్టి మనం ఇది కంపల్సరీ చూసుకోవాలండి. ఓకేనా, రైట్. గ్రోత్ రేట్ కరెంటా కాన్స్టాంటా లేదా ఇండస్ట్రీ సబ్ సెక్టార్స్ యొక్క కాంట్రిబ్యూషన్సా ఏదో ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి తరచుగా. కాబట్టి ఈ ఏరియాని మనము మిస్ చేసుకోకూడదు. ఇప్పుడు 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ స్టేట్ జిఎస్డిపి అనగా తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపిలో పరిశ్రమల రంగం యొక్క వృద్ధి రేటు క్లారిటీగా వినాలి. పరిశ్రమల రంగం యొక్క వృద్ధి రేటు గ్రోత్ రేట్ ఎంత కలదు అంటే ఎంత ఉందండి ఇక్కడ 6.88%. ఏందండి 6.88%. ఓకేనా, రైట్. మనం ఇప్పుడు పరిశ్రమల రంగంలోని అనుబంధ రంగాల వృద్ధి రేట్లు అంటే ఇండస్ట్రీస్లోని సబ్ సెక్టార్స్ యొక్క గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి కరెంట్ ప్రైజెస్ ప్రకారం అనగా ప్రస్తుత ధరల ప్రకారం ఎలా ఉన్నాయో చూడాలి. ఓకేనా, రైట్. ఇక్కడ ఫస్ట్ ఏముందండి కన్స్ట్రక్షన్ 11.97%, ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్ 7.34%, మ్యానుఫ్యాక్చరింగ్ 5.18%, మైనింగ్ అండ్ క్వారింగ్ ఎంత 1.95%. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడు. ఓకేనా, క్వశ్చన్ ఎలా వస్తుందో చెప్తా. ఇప్పుడు 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము అంటే కరెంట్ ప్రైజెస్ ప్రకారము తెలంగాణ జిఎస్డిపి లేదా జిఎస్విఏ దండి తెలంగాణ స్టేట్ జిఎస్డిపికి ఇండస్ట్రీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటాడు. అప్పుడేమన్నాం 6.88% అంటున్నాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఎలా వస్తుందంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము ఏంటిదండి ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క తెలంగాణ స్టేట్ జిఎస్డిపిలో ఇండస్ట్రీస్ యొక్క అంటే పరిశ్రమల రంగంలో సబ్ సెక్టార్స్ ఏంటిది సబ్ సెక్టార్స్ అనగా పరిశ్రమల రంగం యొక్క అనుబంధ రంగాల వృద్ధి రేట్లు అనగా గ్రోత్ రేట్స్ వృద్ధి రేట్లు వరుస క్రమంలో గుర్తించండి. ఏందండి వరుస క్రమములో గుర్తించండి అంటాడు. ఏందండి వరుస క్రమంలో గుర్తించండి అంటాడు. తెలంగాణ స్టేట్ జిఎస్డిపిలో ఇండస్ట్రీ సెక్టార్లో ఇండస్ట్రీస్ యొక్క సబ్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్స్ యొక్క ఆర్డర్ అడుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ క్లారిటీ ఇలా అడగొచ్చు, లేకుంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల రంగంలో ఇండస్ట్రీ సెక్టార్లో సబ్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్స్ యొక్క ఆర్డర్ అంటే తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల రంగంలో అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేట్ల వరుస క్రమాన్ని అంటాడు. ఇక్కడ చూడు ఫస్ట్ ఏమొచ్చిందండి కన్స్ట్రక్షన్ వచ్చింది. ఏమొచ్చింది కన్స్ట్రక్షన్ వచ్చింది. ఎంత ఉందండి కన్స్ట్రక్షన్ది నీకు ఇక్కడ
11.97% ఉంది కన్స్ట్రక్షన్ది. ఓకేనా. సెకండ్ ఎంత ఉందండి? ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్ ఉంది. ఎలక్ట్రిసిటీస్ అండ్ యూటిలిటీస్ అంటే 7.34%. థర్డ్ ఏముందండి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది. ఎంత అండి? 5.18% ఉంది. ఫోర్త్ ఏముందండి నీకు? మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఉందండి. ఫోర్త్ ఏముందండి? మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఎంత వచ్చిందండి? 1.95%. ఇది క్వశ్చన్ మనకి. ఓకేనా. రైట్. ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్లో, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల రంగంలో అత్యధిక వృద్ధి రేటు ఈ క్రింది ఏ ఉపరంగంలో నమోదైంది? హైయెస్ట్ గ్రోత్ రేట్ అనేది ఈ క్రింది ఏ సబ్ సెక్టార్లో నమోదైంది అంటారు? ఏమొచ్చిందండి? కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం నుంచి హైయెస్ట్ వచ్చింది. ఎంత అండి? 11.97%. లోయెస్ట్ దేని నుంచి వచ్చిందండి? 1.95% నుంచి రావడం జరిగింది. ఏంటిది అది? మైనింగ్ అండ్ క్వారీయింగ్ నుంచి రావడం జరిగింది. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, వర్క్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఏజ్ గ్రూప్ 15 years అండ్ ఎబో అక్రాస్ ఇండస్ట్రియల్ సబ్సెక్టార్స్ తెలంగాణ వర్సెస్ ఇండియా. ఇయర్ ఏమి ఇచ్చిందండి ఇక్కడ? ఇగో ఇయర్ పైన క్వశ్చన్స్ వస్తాయండి. గుర్తుపెట్టుకో, క్వశ్చన్లో ఇయర్ ఏది ఇస్తుండో చూడాలి, ఐడెంటిఫై చేయాల్సిందే. ఆ ఇయర్ ఎందుకు ఇచ్చిందంటే వర్క్ ఫోర్స్కి సంబంధించి మనము పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఆధారంగా డాటా ఉంటుంది. ప్రజెంట్ మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ఉందండి. ఏంటి? 2023-24 ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సోర్స్ ఇది. ఏంటిది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ వారు. ఏంటిదండి? కేంద్ర గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ అంటారు దీన్ని. వీరి ఆధ్వర్యంలో మనకి క్యాలిక్యులేట్ చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారం మనకి ఇక్కడ డాటా ఉంది కాబట్టి ఇగో ఇక్కడ 2023-24 అనే మెన్షన్ చేస్తారు. ఓకేనా. రైట్. 2023-24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారము తెలంగాణలోని పరిశ్రమల రంగంలోని సబ్ సెక్టార్స్లో అనుబంధ రంగాలలో ఒక్కొక్క అనుబంధ రంగంలో ఉపాధి ఎలా ఉంది, అదేవిధంగా భారతదేశంలోని పరిశ్రమల రంగంలోని అనుబంధ రంగాలలో ఉపాధి ఎలా ఉంది అనేది ఇక్కడ మనం చూడాలి. ఓకేనా. రైట్. ఇక్కడ చూడు, తెలంగాణలో ఫస్ట్ ఏముందండి? మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఏంటిది? మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఎంత ఉపాధి ఉందండి? 56.40%. అంటే పరిశ్రమల రంగంలో అత్యధికంగా నీకు తయారీ రంగంలోనే ఉపాధి లభిస్తుంది. ఏందండి? తయారీ రంగంలో ఉపాధి లభిస్తుంది అత్యధికంగా. నెక్స్ట్ కన్స్ట్రక్షన్లో ఉపాధి ఎంత అండి? 41.10%. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ యూటిలిటీస్ అండి. ఏంటిది? ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ యూటిలిటీస్ నుంచి విద్యుత్ మరియు ఇతర సేవల నుంచి ఎంత వస్తుందండి? ఉపాధి 1.49%. అంటే ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ యూటిలిటీస్లో ఇలా చూస్తే 1.49% ఉంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఎంత అండి? 1.01%. ఇది నీకు ఆర్డర్ ఇక్కడ. పరిశ్రమల రంగంలోని ఉపరంగాలలో అనగా ఇండస్ట్రీస్ యొక్క సబ్ సెక్టార్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంది, కన్స్ట్రక్షన్ నుంచి ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ యూటిలిటీస్ నుంచి ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంది, మైనింగ్ అండ్ క్వారీయింగ్ నుంచి ఎంత ఎంప్లాయ్మెంట్ అవుతుంది అనేది ఈ ఆర్డర్ చూసుకోవాలి. సోర్స్ ఏంటిదండి? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24. ఇది మర్చిపోకూడదు, క్వశ్చన్లో స్టార్టింగ్ ఇదే ఉంటుంది. తర్వాత నీకు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అడిగిండు అనుకో, ఇది గుర్తుపెట్టుకో. ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారము కన్స్ట్రక్షన్లో నిర్మాణ రంగంలో ఎంప్లాయ్మెంట్ ఎంత, ఉపాధి పొందుతున్న వారు ఎంత అంటే 41.10%. ఇదే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారము ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ యూటిలిటీస్లో అనగా విద్యుత్ శక్తి మరియు గ్యాస్ మరియు నీటి సరఫరాలలో ఉపాధి పొందుతున్న వారు ఎంప్లాయ్మెంట్ ఎంత అంటే 1.49% అండి. అదేవిధంగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారము మైనింగ్ అండ్ క్వారీయింగ్లో ఎంప్లాయ్మెంట్ ఎంత అంటే 1.01%. నీకు ఇండివిజువల్గా ఒక్కొక్క దానిపైన క్వశ్చన్ రావచ్చు, లేదా అన్నిటిపైన ఒకేసారి ఆర్డర్ అడగవచ్చు. ఓకేనా. రైట్. నీకు ఏదైనా సర్వేలో చదువు, ఇగో ఈ కింద సోర్స్ ఉంటుంది చూడండి, ఇగో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ వస్తుంది, లేదా డైరెక్ట్ ఇగో ఈ పైన ఇచ్చిన హెడ్డింగ్ బేస్ చేసుకునే క్వశ్చన్ వస్తుంది.
నువ్వు డయాగ్రామ్లో మనం ఏం చేస్తామంటే ఇది చదువుతాము ఇది అయితే ఇది మొత్తం దీన్ని అసలు ఇది మనకు తెలియదు, ఇది ఏందో అన్నట్టే చూస్తాము. అసలు ఈ కింద అసలు ఒకటి ఉందా అనేది కూడా మనం చూడమండి. వీటిని బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఇస్తాడు. ఇవి 1-2 సార్లు రాస్తాము. ఇలా లైన్ పెడతారు, ఇలా లైన్ పెడతారు, ఇలా లైన్ పెడతారు, ఇలా లైన్ పెడతారు, ఆయన ఇది కూడా లైన్ పెట్టి దీన్ని క్లోజ్ చేస్తారు. కాకపోతే సర్వేని ఎన్నిసార్లు చదివినావు అంటే 5 టైమ్స్ చదివినా, 6 టైమ్స్ చదివినా, 7 టైమ్స్ చదివినా, కొంతమంది అయితే 10 టైమ్స్ చదివినా అని కూడా చెప్తారు. ఆ 10 టైమ్స్ చదివిన వాళ్ళు ఇది మొత్తం మూసేసి ఉంటుంది. ఇది ప్రజెంట్ పేపర్ ప్యాటర్న్. క్వశ్చన్ పేపర్లు దగ్గర పెట్టుకో. క్వశ్చన్ ఎలా ఇస్తుండు, క్వశ్చన్ ఈ ఏరియా పైన క్వశ్చన్ వచ్చింది, ఎలా వచ్చింది, ఫస్ట్ క్వశ్చన్ మొత్తం చదువు. ఆ క్వశ్చన్ అనేది ఈ హెడ్డింగ్లో ఉందా, ఈ సోర్స్లో ఉందా చూడు. చూసినప్పుడు నీకు క్లారిటీ వస్తుంది, అరే ఇక్కడ నుంచి వచ్చింది, ఇది మెయిన్, ఇది క్వశ్చన్కి ఇది మెయిన్ ప్రామాణికం, ఇది ప్రైమరీ, ఇది చూసుకోవాల్సిందే. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చిండు. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చినప్పుడు నువ్వు ఇది చదివినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఇది మొత్తం గుర్తొస్తుంది, మర్చిపోకూడదు. ఓకేనా? ఏ రిపోర్ట్ అయినా చదువు, అట్లాస్ అయినా అనగా దాన్నే స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అంటాం కదా, అదైనా తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ అయినా ప్రతిదీ కూడా ఇదే వేలో చదవాలి. ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొత్త అప్కమింగ్ వచ్చే సర్వేలు కానీ, బడ్జెట్లు కానీ, అబ్స్ట్రాక్ట్ కానీ, గ్లాన్స్ రిపోర్టు, పాయింట్ టు పాయింట్ సిలబస్ ఆధారంగా క్వశ్చన్స్ ఎలా వచ్చాయో వాటిని డిస్ప్లే మీద చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ చదివినప్పుడు, ఇప్పుడు వింటున్నప్పుడు ఈ విధానాన్ని నువ్వు నేర్చుకో. వెంటనే ఈ విధానం నువ్వు నేర్చుకొని నువ్వు మళ్ళీ కొత్త రిపోర్ట్లు చదివేటప్పుడు నేను చెప్పే క్లాసెస్ వినండి. కానీ అప్పుడు నువ్వేం కావాలి, నీకు రిమెంబర్, గుర్తుకు రావాలి. వెంటనే క్వశ్చన్ ఇలా వస్తుంది అనే గుర్తుకు రావాలి. మర్చిపోవు సబ్జెక్ట్ని. అలా నువ్వు తయారవ్వాలి. నేనేదో చెప్తున్నా నువ్వేదో వింటున్నావు అని కాకుండా నేను చెప్పే ప్రతి పదం కూడా నీ మైండ్లోకి ఎక్కేటట్లే ఉండాలి. అలా ఉంటేనే నీకు సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటుంది. మనకి టోటల్గా ఎకానమీలో 15 సెక్షన్స్ ఉన్నాయి, అనగా 3 పార్ట్స్. ప్రతి పార్ట్లో 5 సెక్షన్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ పార్ట్లో మనకి ప్లానింగ్స్లోనే పబ్లిక్ ఫినాన్స్ ఇచ్చిండు, ప్లానింగ్స్లోనే బడ్జెట్ ఇచ్చిండు. అదేవిధంగా నీకు ఇండస్ట్రీ సెక్టార్లో సర్వీస్ సెక్టార్ ఉంది, ఇండస్ట్రీస్ ఉంది, అందులోనే నీకు ట్రేడ్ ఉంది. అంటే నువ్వు చదవాల్సిన టాపిక్స్ ఎన్ని తెలుసా? మొత్తం 3 పార్ట్స్ నుంచి 15 సెక్షన్స్లో 17 చాప్టర్స్ చదవాలండి. ప్రతి చాప్టర్ని కూడా నువ్వు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని అంటే దాని యొక్క కాన్సెప్ట్ డెప్త్ ఎలా ఉంది, అది ఎంతవరకు మనం నేర్చుకుంటున్నాము, ఆ నేర్చుకున్నది నీకు ఎలా అర్థమవుతుంది, అది క్లారిటీగా నీకు అర్థమైనప్పుడు నువ్వు మర్చిపోవు. నీకు ఎలాంటి క్వశ్చన్ అయినా అడగని. అలా నువ్వు సబ్జెక్టును గ్రాస్పింగ్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే ఎకానమీని నువ్వు మళ్ళీ మర్చిపోవు. ఏ ఎగ్జామ్ అయినా పెట్టని. యూజీసీ నెట్ వాళ్ళు కండక్ట్ చేసే నెట్ ఎగ్జామ్లో కూడా ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇస్తున్న అవుట్లుక్లు, బడ్జెట్లు ఉన్నాయి చూడండి. ఇగో ఈ యొక్క సర్వేను, బడ్జెట్ను బేస్ చేసుకొని యూజీసీ వాళ్ళు నిర్వహించే నెట్ ఎగ్జామ్లో కూడా మనకి 25 to 30 క్వశ్చన్స్ ఇస్తున్నారు. 30 క్వశ్చన్స్ అంటే ఇంటూ 2 60 మార్క్స్ అండి. అంటే ప్రజెంట్ పేపర్లు అన్నీ కూడా నీకు స్టార్టింగ్ నువ్వు ఎంత చదువుతావో డాటా పార్ట్కి కూడా నువ్వు అదే వేలో నేర్చుకో. ఓకే, ఇప్పుడు సేమ్ తెలంగాణది చూసినాం కదా, సేమ్ యాస్టీస్గా ఇండియాది కూడా చూడాలి. ఇప్పుడు ఏమని, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 23-24 ప్రకారము భారతదేశం యొక్క, ఇండియా యొక్క పరిశ్రమల రంగంలో, ఇండస్ట్రీస్లో, సబ్ సెక్టార్స్లో అనగా అనుబంధ రంగాలలో ఉపాధి ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది అది చూడాలి. ఇండియాకి చూస్తే మనము ఎంప్లాయ్మెంట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత ఉందండి, ఎంత ఉంది, 47.30% ఉందండి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్లో ఎంత ఉందండి, 49.52% ఉందండి. మైనింగ్ అండ్ క్వారింగ్లో ఎంత ఉందండి, మైనింగ్ అండ్ క్వారింగ్లో ఎంత ఉందండి, 0.95% ఉందండి. ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ యూటిలిటీస్ ఎంత ఉందండి, 2.23% ఉంది. ఇది ఇండియాకి సంబంధించి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ చూస్తే మైనింగ్ ఎంత అన్నాడు, అసలు తెలంగాణది ఎంత ఉందండి, మ్యానుఫ్యాక్చరింగ్ 56.40%, కన్స్ట్రక్షన్ ఎంత అండి 41.10%, మైనింగ్ అండ్ క్వారింగ్ ఎంత అండి 1.01%, ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ యూటిలిటీస్ ఎంత అండి 1.49%. అంతేనా? రైట్. తెలంగాణలోనూ హైయెస్ట్
ఎక్కడుంది? మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇండియాలో చూస్తే, ఇండియా ప్రకారం చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత? 47.30. మ్యానుఫ్యాక్చరింగ్ కంటే ఇండియా ఇండస్ట్రీస్లో హయ్యెస్ట్గా మనకి కన్స్ట్రక్షన్లో, నిర్మాణ రంగంలోనే ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. తెలంగాణ ఇండస్ట్రీస్ ప్రకారం చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్లో హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇవే క్వశ్చన్స్ వస్తాయి. ఇండియాతో పోల్చి తెలంగాణ అడుగుతాడా, తెలంగాణ పోల్చి ఇండియాని అడుగుతాడా చూడాలి. తెలంగాణలోని ఇండస్ట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కంటే ఇండియాపై ఇండస్ట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఉందా? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారం అంటాడు. ఇక్కడ చూడు 56 కంటే 47 తక్కువనా కాదా? తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోనే హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కంటే. ఇవి గుర్తుపట్టడం రావాలండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ అంశం చూద్దాము.